డైరెక్ట్ వాటర్లో సిమెంట్ పోయలేం. అలా అని నది మధ్యలోకి అంత పెద్ద పిల్లర్స్ ను తీసుకెళ్ళలేం. నిజానికి సమాధానం ఒక గోడతో మొదలవుతుంది. మొదటగా వారు స్టీల్ షీట్స్ ను నేలలోకి దింపుతారు. స్తంభం ఏర్పడబోయే ప్రదేశాన్ని చుట్టుముడతారు. ఆ స్టీల్ షీట్స్ నీటిని లోపలికి రాకుండా అడ్డుకుంటాయి. దీనిని కఫడం అంటారు. ప్రాంతాన్ని వేరు చేసే నిర్మాణాన్ని సాధ్యమయ్యే ఒక అవరోధం. తరువాత పంపుల సహాయంతో నీటిని మొత్తం బయటకు తీసేస్తారు. అప్పుడు ఆ ప్రదేశం కన్స్ట్రక్షన్ సైట్ గా మారుతుంది. కానీ నీళ్లు ఎప్పుడు చిన్న చిన్న రంధ్రాల ద్వారా లోపలికి చొరబడుతూనే ఉంటాయి. అందుకే వారు మరో పొరను నిర్మించి ఆ రెండు పొరల మధ్య కంక్రీట్ను జాగ్రత్తగా పోస్తారు. కానీ అంత చేసిన తరువాత కూడా కాఫర్ డ్యామ్ లోకి నీళ్లు ఏదో ఒక విధంగా వస్తూనే ఉంటాయి. అందుకే ఆ నీటిని బయటకి పంచేస్తూనే ఉంటారు. తరువాత వాళ్ళు లోపల ఉన్న మృదువైన మట్టిని తీయడం ప్రారంభిస్తారు. కింద ఉన్న గట్టి నేల బయటపడే వరకు తవ్వుతారు. ఆ తరువాత ఇంజనీర్లు క్రేన్ కి అనుసంధానించిన నియంత్రిత గొట్టాన్ని ఉపయోగించి కాంక్రీటును ఒక కంట్రోల్ విధానంలో పోస్తారు. కాంక్రీటు ఎండిపోయి గట్టిపడినప్పుడు లీకేజ్ ప్రమాదం పూర్తిగా మాయమవుతుంది. ఇంకా అసలైన కన్స్ట్రక్షన్ ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది. ఇలా సముద్రాల మధ్యలోనూ నదుల మధ్యలోనూ